నిజమైనటువంటి సన్యాసి ఎవరు? సాధారణంగా మనం సన్యాసి అని అంటే కాషాయ వస్త్రాలు వేసుకున్నటువంటి వాడు, సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి వాడు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఈశ్వరుడు నిజమైనటువంటి సన్యాసి ఎవరో తెలియజేస్తూ ఉన్నారు. 152వ శ్లోకంలో 152 చూడండి. సత్కారమాన పూజార్థం దండకాషాయ ధారణః ససన్యాసీ న వక్తవ్యః సన్యాసీ జ్ఞాన తత్పరః. దండకాషాయ ధారణః సత్కారమాన పూజార్థం. శంకరాచార్యుల వారు భజగోవిందంలో చెప్పారు ఇట్లాంటి సత్కారమాన పూజార్థం అంటే సత్కారాలు పొందాలని, సన్మానాలు పొందాలని, పూజలు గైకొనాలని ఆసక్తితోటి, అంటే పూజింపబడాలని, గౌరవించబడాలని, సన్మానించబడాలని, సత్కరించబడాలని ఈ రకమైనటువంటి ఆసక్తితోటి దండ కాషాయ ధారణ, దండ కమండలాలని, కాషాయ వస్త్రాలని ధరించినటువంటి వాడు ఏం చెబుతున్నారు? సహా సన్యాసి నా వక్తవ్య. అటువంటి వాడు సన్యాసి అని చెప్పడానికి తగినటువంటి వాడు కాదు, అంటే అటువంటి వాడు సన్యాసి కాదు అంటున్నారు. వీటి కోసం కాషాయ వస్త్రాలు వేసుకొని వేషాలు కనుక వేసుకుంటే అటువంటి వాడు సన్యాసి కాదు. మరి ఎవరండి సన్యాసి అంటే అది కూడా చెప్తున్నారు. సన్యాసి జ్ఞానతత్పర. జ్ఞానతత్పర, ఆత్మజ్ఞానమునందు ఆసక్తి కలిగినటువంటి వాడే సన్యాసి. ఆత్మజ్ఞానమునందు చాలామందికి ఆసక్తి ఉంటుంది, కానీ ఆత్మజ్ఞానమునందే ఆసక్తి ఉండాలి. ఇప్పుడు అందరం ఆసక్తి ఆత్మజ్ఞానంలో ఉంది, కానీ ఇతర వ్యవహారాలు కనుక వస్తే ఇంతకంటే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అలా కాకుండా ఆత్మజ్ఞానంలోనే ఎవరికైతే సంపూర్ణమైనటువంటి ఆసక్తి ఉందో, ఇతరమైన ఏమన్నా వస్తే ఆ అడ్డాన్ని వదిలించుకొని దీని మీదనే ఎవరికైతే ఆసక్తి ఉందో అటువంటి వాడే సన్యాసి. సన్యాసం అనంటే సంన్యాసం. సమ్ అంటే సంపూర్ణంగా సమస్తమైనటువంటి వాటిని, సకల వృత్తుల్ని సన్యసించినటువంటి వాడు, విడిచిపెట్టినటువంటి వాడు. కాబట్టి సన్యాసి అనంటే సమస్తమైనటువంటి వృత్తుల్ని సంపూర్ణంగా వదిలిపెట్టినటువంటి వాడు. అటువంటి సన్యాసం కలిగి నిరంతరము కూడా బ్రహ్మజ్ఞానమునందు ఆసక్తి కలిగినటువంటి వాడే నిజమైనటువంటి సన్యాసి అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి నీ వృత్తులన్నీ నశించాలి. వృత్తులు అంటే ఆలోచనలు. వృత్తులంటే మనం చేసేటువంటి వృత్తి అని కాదు, ఆలోచనలు. అంటే మనసు ఆలోచనలు చేస్తుంది, బుద్ధి కోరికలు కోరుతుంది. వాటన్నింటినీ కూడా విడిచిపెట్టగలగాలి, పూర్తిగా విడిచిపెట్టగలగాలి. అలా విడిచిపెట్టి ఈ ఆత్మజ్ఞానమునందు, బ్రహ్మజ్ఞానమునందు సంపూర్ణమైనటువంటి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడే నిజమైనటువంటి సన్యాసి. అతడు బ్రహ్మచారిగా ఉన్నా, గృహస్థుడిగా ఉన్నా, వానప్రస్థుడిగా ఉన్నా అతడు సన్యాసియే. ఆత్మజ్ఞానం కోసం ఎవరైతే సన్యసిస్తారో అతడు కూడా సన్యాసి. అంటే పూజలు పొందాలని, గౌరవాలు పొందాలని కాకుండా ఆత్మజ్ఞానాన్ని పొందాలని చెప్పి ఎవరైనా సన్యసిస్తే అతడు కూడా సన్యాసి.